ఇది ఇది ఏమొచ్చి నెగిటివ్. ఓకే, ఇది ఇలా తీసి ఇందులో పెట్టండి. దీనికి ఆ డైరెక్ట్ స్లాట్స్ ఉంటాయి, ఆ స్లాట్ వెళ్తుంది. యా, సౌండ్ వస్తుంది. పెట్టండి, చిన్న పెట్టండి. అలాగే. ఓకే, రైట్. దిస్ ఇస్ నౌ పవర్డ్. ఇది ఆఫ్ చేస్తారు. ఇది డోర్ ఓపెన్ చేయండి సార్. మేడం గారు, మీరు ఏసీ ఆన్ చేస్తారు, ఆయన డీసీ ఆన్ చేస్తారు. అది డీసీ. సో సోలార్ ప్యానల్స్ నుంచి వచ్చిన అవుట్పుట్ ఇక్కడ ఒక ప్రొటెక్టివ్ డివైస్ పెట్టారు. దిస్ ఇస్ కాల్డ్ డీసీ డిబి బాక్స్. ఓకే, డైరెక్ట్ కరెంట్. ఇదేమొచ్చి దీని నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చాం. అవుట్పుట్ ఆఫ్ దిస్ డీసీ డిబి ఇస్ కనెక్టెడ్ టు ఇన్వర్టర్. ఇన్వర్టర్లోకి మనం ఈ రెండు ఇచ్చాం. ఈ ఇన్వర్టర్ పని ఏంటంటే డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేస్తుంది. ఈ ఏసీ అవుట్పుట్ మనం దీనికి ఇస్తాం. ఇదేమొచ్చి ఏసీ అవుట్పుట్ వస్తుంది. ఈ ఏసీ అవుట్పుట్ నుంచి మనం ఏసీ డిబి బాక్స్కి ఇస్తాం. ఏసీ డిబి బాక్స్ ఇది. ఓకే సార్, ఒకసారి ఆన్ చేయండి సార్. పైకి వస్తండి. యా, ఓకే, ఇక్కడ వచ్చిందా మేడం గారు? ఇది ఉండండి ఆఫ్ చేస్తారు. సో ఇది ఓపెన్ చేయండి. ఇది ఎత్తమ్మా, లైట్ వచ్చిందా? సో దట్ ఈస్ ఏసీ ఇస్ కనెక్టెడ్. దీని అవుట్పుట్ వెళ్ళి మీ మీటర్కి కనెక్ట్ చేస్తాం. మనం ఇది ఇవాళ ఇన్స్టాల్ చేసాం కాబట్టి డాక్యుమెంటేషన్ అయిపోయిన తర్వాత ఏపీఎస్సిబి అఫీషియల్స్ వచ్చి ఈ పాత మీటర్ తీసి కొత్త మీటర్ పెడతారు. కొత్త మీటర్ అడ్వాంటేజ్ అంటే మన సోలార్ ఎంత జనరేట్ చేస్తుందో క్యాలిక్యులేట్ చేస్తుంది. డ్యూరింగ్ నైట్ టైం మనం ఇంపోర్ట్ చేస్తాం బయట నుంచి. కరెంట్ సోలార్ జనరేషన్ ఉండదు కాబట్టి అక్కడ తీసుకుంటాం. అది ఎంత తీసుకున్నా 2 లెక్క వేస్తుంది. ఇన్ అవుట్ ఇన్పోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ఇది క్యాలిక్యులేట్ చేస్తుంది కొత్త మీటర్. ఓకే, ఫస్ట్ దీంట్లోన మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దిస్ ఈస్ ఎంసీబీ, దిస్ ఈస్ ఎస్పీడి. ఎస్పీడి అంటే సర్జ్ ప్రొటెక్షన్ డివైస్. సర్జ్ అంటే జట్కా, ఒకసారి గట్టిగా వస్తే దానికి సర్జ్ అంటారు. సర్జ్ అంటే ఇది ఏంటంటే పైన సోలార్ ప్యానల్స్ పెట్టాం, దాంట్లో పొరపాటున ఏమైనా అన్ఎక్స్పెక్టెడ్గా హై వోల్టేజ్ వచ్చిందని రాదు. ఎందుకంటే మనం లైట్నింగ్ అరెస్టర్ పెట్టాం, నెక్స్ట్ డీసీ ఎర్తింగ్ కూడా చేసాం. సో నో ఛాన్సెస్ ఆఫ్ దిస్ గెటింగ్ బ్లాస్టెడ్. ఏమైనా ఎక్సెస్ వచ్చింది అనుకోండి, 320 volts అబవ్ వచ్చింది అనుకోండి, ఇది గ్రీన్ కలర్ ఉన్నది ఇక్కడ, దిస్ విల్ బికమ్ రెడ్. రెడ్ అయిపోతే ఏముందంటే ఇమీడియట్గా మీరు మార్చుకోవాలా. ఫ్యూజ్ ఎలాగైతే మార్చుకుంటున్నారో ఈ ఎస్పీడి కూడా మీరు మార్చుకోవాలా. నేను చెప్తాను, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు చేంజ్ ఒక వీడియో ఇస్తాను, హౌ టు చేంజ్. ఇది రెడ్ అయిపోతే మాత్రం మీరు మార్చుకోవాలా. రెడ్ అయిపోతే ఏమవుద్దంటే దీంట్లో మళ్ళీ ఏమైనా జట్కా వచ్చిందంటే ఇది ఎగిరిపోద్ది. సో ఇది ఎగిరిపోతే దీనికి వారంటీ ఇవ్వరు. అది గ్రీన్లో ఉండి ఇది పోయింది అనుకోండి, వారంటీ ఇస్తారు ఇన్స్టెంట్గా. ఓకే, మీకు వీడియో పెడతాను. దీని అవుట్పుట్ వెళ్ళి దీనికి ఇచ్చింది కదా, దీని అవుట్పుట్ నుంచి ఏసీడీబీకి ఇచ్చాం. ఈ ఏసీడీబీలో కూడా సేమ్ ఎంసీబీ ఉంటుంది, అలాగే ఎస్పీడీ కూడా ఉన్నది. ఎస్పీడీలో కూడా గ్రీన్ కలర్ చూడండి ఇది. ఓకే, ఇన్ కేస్ ఈ కరెంట్ నుంచి పోల్ నుంచి కరెంట్ ఆఫ్ అయ్యి ఆన్ అయినప్పుడు ఒక్కోసారి ఏమవుద్దంటే ఇంబ్యాలెన్స్ వల్ల పవర్ ఎక్కువ వచ్చేస్తుంది. ఎక్కువ వచ్చినప్పుడు ఇది ఆపుతుంది, అప్ టు 320 volts ఆపుతుంది. దాని అబోవ్ అయితే మాత్రం ఇది కాలిపోద్ది, అంటే ఓపెన్ అయిపోద్ది. ఇది ఓపెన్ ఎప్పుడు అయిపోద్దో దీనికి సేఫ్టీ లేదు. అది తెలుస్తుంది అంటే ఇది రెడ్ అవుతుంది. దిస్ గ్రీన్ విల్ టర్న్ ఇంటూ రెడ్. అప్పుడు మీకు ఇది చూసుకోవాలా. అందుకే నేను ఒక్కోసారి లైట్నింగ్ అవన్నీ వచ్చినప్పుడు మీకు ఆ రోజు రాత్రి మెసేజ్ పెడతాను, లేదు ఎప్పుడైనా వచ్చింది అనుకోండి ఇవి ఆపేసుకోండి సేఫ్టీకి. నైట్ టైం ఆఫ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమవుద్దంటే అప్పుడైనా మీరు ఇది ఆపినా సరే ఈ రెండు ఉండండి అది పనిచేస్తుంది మీకు. ఆల్రెడీ దిస్ ఈస్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ టు యువర్ గ్రిడ్. ఇలాగే రెండు వస్తున్నాయి, ఇది ఏపీఎస్సీబీ నుంచి వస్తుంది, ఇది ఏమొచ్చి మీ సోలార్ నుంచి వస్తుంది. చెప్తాను, ఇది పోద్ది, ఈ యూనిట్ పోద్ది 30,000 రూపాయల యూనిట్. ఇది దీని సేఫ్టీ గురించి. అయితే మీరు ఇది ఆపినా సరే, ఈ రెండు ఆపినా సరే స్టిల్ ఇదేమొచ్చి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ బిల్డింగ్ ఉన్నది, ఈ బిల్డింగ్ లో ప్రాపర్టీ వాల్యూ ఉంటుంది, ప్లస్ హ్యూమన్ లైఫ్ వాల్యూ కూడా ఉంటుంది. మీరు సెక్యూరిటీ గార్డ్ పెట్టుకున్నారు. సో అది ఏం చేస్తాడు, ఎవరైనా వచ్చినా ఆపుతాడు, పంపించేస్తాడు. అదే ఎవరో డెకాయిట్ లాంటి వాడు వచ్చాడనుకోండి, ఏం చంపేస్తాడు.
ఈజ్ యువర్ హౌస్ సేఫ్, ఈజ్ యువర్ హ్యూమన్ లైఫ్ సేఫ్, ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఏం చేయాలి అప్పుడు? ఇంకో సెక్యూరిటీ గార్డ్ పెట్టాలి. సిమిలర్లీ ఇది అంటే దిస్ ఇస్ ఆల్సో లైక్ యువర్ సెక్యూరిటీ గార్డ్. ఇది పోయిందనుకోండి, దిస్ ఇస్ నాట్ సేఫ్. మీ ఇంట్లో సిస్టమ్స్ కూడా నాట్ సేఫ్. సో ఆ సేఫ్టీ గురించి ఇది ఇండస్ట్రియల్ గ్రేడ్ అప్లికేషన్స్ అవన్నీ ఇండస్ట్రీలో జనరల్గా వాడతారు ఎస్పీడీస్. సో దీనికి కూడా కొద్ది కాస్ట్ ఎక్విప్మెంట్ కాబట్టి ఎస్పీడీస్ వాడుతున్నాం. సో ఈ ఎస్పీడీ ఎప్పుడైతే పోయిందో మళ్ళీ జట్కా వచ్చిందో ఇది ఎగిరిపోద్ది. దీనికి వారంటీ కవరేజ్ ఉండదు. మీరు అంటారు 10 years వారంటీ ఇచ్చారు, ఏం చేస్తారంటే మీకు అందుకే కాషన్ చేస్తున్నాను, ఇది పోగానే మీరు మార్చుకోండి, లేదంటే ఇది ఆపేసుకోండి. ఇది ఐసోలేట్ అయిపోద్ది. ఇది ఐసోలేట్ చేసిననుకోండి దీనికి ఏం ఉండదు, థ్రెట్ ఉండదు. సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఆన్ చేసేద్దాం. లైట్నింగ్ అరెస్టర్కి మనం లైట్నింగ్ పెట్టాం. అయితే ఇది 2 రకాలుగా వస్తాయి జట్కాలు. కరెంట్ తీగ మీద వస్తుంది, అప్పుడు అది మనకు తెలియదు. సో అటువంటి కేసులు అంటే మీకు ఇది మారిపోతుందంటే మీకు డౌట్ వచ్చి చెక్ చేసుకోవాలి. ఇది మాత్రం నైట్ టైం ఆపేసుకోండి కావాలంటే. వెదర్ అంటే లైట్నింగ్స్ మురుగులు వచ్చే ఒకటి. రెండవది ఇదేమొచ్చి డోంగల్. దీనికి మీరు వైఫై కనెక్ట్ చేశారనుకోండి, మీ సోలార్ ఇవాళ ఎంత జనరేట్ చేయింది చూసుకోవచ్చు. ఈ వైఫై కాకపోయినా దీంట్లో ఒక సిమ్ ఉంటుంది. ఆ సిమ్ ద్వారా కూడా మీకు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ రోజు సోలార్ ఎంత వాడారు, మీ సోలార్ ఎంత జనరేట్ చేసింది, నెక్స్ట్ మీరు ఎంత బయట నుంచి తీసుకున్నారు, 3 డేటాలు వస్తాయి అందులో. సో ఇక్కడ సిగ్నల్ లేకపోయినా పర్వాలేదు, మీరు మామూలుగా ఏపీఎస్సీబీది డేటా లాగర్ వేసుకోనుకోండి, అందులో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ మీరు డైలీ ఒక చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ ఎంత అయింది వాళ్ళ ప్రొడక్షన్ అన్ని కనబడతాయి. ఇక్కడ చూడండి ఒకసారి, చదవండి ఒకసారి ఏం వచ్చాయో. ట్యాప్ చేయండి ఒకటి, అలా చేయండి. ఇవాళ ప్రొడక్షన్ ఎంత అయింది? ఇవాళ ఇంకా లేదు కదా, పెట్టాం ఇప్పుడే. క్యూములేటివ్ వస్తుంది, 7 kilowatts వచ్చిందా అంటే టెస్టింగ్లో చేశారు. సో రేపు సాయంత్రం చూడండి. ఓకే, ఇలాగా అన్ని కనబడతాయి.